నందమూరి ఇంట అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ సాగుతుంది. గత కొన్నేళ్లుగా నందమూరి కుటుంబం మ్యాన్ ఆఫ్ మ్యానెస్ ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి హరికృష్ణ మొదటి భార్య కొడుకులు నందమూరి జానకిరాం, నందమూరి కళ్యాణరాం. రెండో భార్య కొడుకు ఎన్టీఆర్. చిన్నతనం నుంచి ఎవరు ఎన్ని అనుకున్నా ముగ్గురు కొడుకులను హరికృష్ణ ఎంతో ప్రేమగా పెంచాడు. జానకిరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన దగ్గర నుంచి కళ్యాణరాం, ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారు. ఇక ఆ తరువాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి వరకు ఎన్ని గొడవలు ఉన్నా హరికృష్ణ కొడుకులుగా నందమూరి కుటుంబంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఈ అన్నదమ్ములు. ఇక తండ్రి మరణం తరువాత వీరు ఏకాకులుగా మారిపోయారు. హరికృష్ణ స్థానాన్ని బాబాయ్ బాలకృష్ణ అందుకున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కళ్యాణ్ రామ్ ను, ఎన్టీఆర్ ను కొడుకులుగా అక్కున చేర్చుకున్నాడు. కానీ ఈ మధ్యలో ఏమైందో ఏమో కానీ బాబాయ్ అబ్బాయిల మధ్య దూరం పెరిగింది. బాలయ్య ఇంట్లో జరిగే ఏ ఈవెంట్ కు ఈ అన్నదమ్ములు హాజరు కారు. ఒకవేళ హాజరు అయినా ఇంట్లో సభ్యులులా మెలగడం ఎవరూ చూసింది లేదు. వీరి మధ్య దూరం అగాధంగా మారింది. చివరికి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో కూడా ఈ అన్నదమ్ములు కనిపించనే లేదు. అసలు వీరికి నందమూరి కుటుంబం ఆహ్వానం కూడా పంపిందో లేదో అనేది సందేహం. ఆ వేడుక జరిగే సమయంలో కళ్యాణరాం షూటింగ్ లో పాల్గొనగా ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నోసార్లు వీరి మధ్య ఉన్న విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. ఏ ఈవెంట్ కు వెళ్ళినా బాలయ్య ఎప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడి ఎరుగడు. ఇంకో పక్క ఎన్టీఆర్, కళ్యాణరాం మాత్రం బాబాయ్ గురించి గొప్పలు చెప్పుకుంటూనే వస్తున్నారు. మొన్నటికి మొన్న బాలయ్యకు పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. ఈ వార్త వినగానే అందరికన్నా ముందు ఎన్టీఆర్, కళ్యాణరాం స్పందించారు. బాలయ్య చేసిన సేవలకు ఈ అవార్డు నిదర్శనమని సంబరపడిపోతూ పోస్టులు పెట్టుకొచ్చారు. ఇక బాలయ్య మాత్రమే కాదు, నందమూరి మరియు నారా కుటుంబం మొత్తం ఈ ఇద్దరు అన్నదమ్ములను దూరం పెట్టినట్లు తెలుస్తుంది. బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ యాడ్స్ వేయించారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉన్న మాస్ హీరో, అన్ని వేళలా ప్రజలకు అండగా నిలిచే నిబద్ధత గల నాయకుడు, క్యాన్సర్ పేషెంట్లను, పేదలను ఆదుకునే ఆప్తుడు, ఒక్క కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక తాతగా తన బాధ్యతలను ఏనాడు మరవని వ్యక్తి. మీకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం ఇచ్చినందుకు మేమందరం ఎంతో గర్విస్తున్నాం. మీ చుట్టూ ఉండే అందరి జీవితాలకు వెలుగును పంచుతూ మీరు ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండాలి అంటూ నందమూరి, నారా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు వేయించారు. చివరకు చిన్న పిల్లలు అయిన దేవాంశ్, ఆర్యావీర్ పేర్లు కూడా వేయించారు. కానీ ఎక్కడా నందమూరి, ఎన్టీఆర్, నందమూరి కళ్యాణరాం పేర్లు కనిపించలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి నందమూరి ఫ్యామిలీపై ఫైర్ అవుతున్నారు. కనీసం పేర్లలో కూడా రాయించలేనంతగా దూరం పెట్టేశారా అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.